ఆ ఊళ్ళో ఒక మగాడు ఉంటే ఈ ఊళ్ళోనూ ఒక మగాడు ఉన్నాడు రా అని చెప్పి తర్వాత కత్తి కింద వేస్తాడు, వచ్చి హగ్ చేసుకుంటాడు. అండ్ అలా సినిమా ఫినిష్ అవుతుంది అని చెప్పి నేను అడిగిన ఒకే క్వశ్చన్ ఆయనతో, ఈ లాస్ట్ క్లైమాక్స్ డైలాగ్ చెప్పారుగా మీరు, ఈ డైలాగ్ కన్ఫర్మ్డ్గా ఉంటుంది ఆ సినిమాలో అన్న. అని చెప్పారు సంపత్, ఈ డైలాగ్ ఎందుకు ఉంటుందంటే, లేదంటే ఆ క్యారెక్టర్ పడిపోద్ది కదా. ఎందుకంటే ఆ క్యారెక్టర్ని నేను అలా రైట్ చేశాను, అలా డిజైన్ చేసుకున్నాను ఆ క్యారెక్టర్ నేను చెప్పాను, ఈ డైలాగ్ మీరు పెడుతున్నారంటే నేను కన్ఫర్మ్గా ఈ సినిమా చేస్తానన్న. నాకు తెలుసు అది యాజ్ అన్ క్రియేటివ్ పర్సన్ మీకు తెలుస్తుందిగా ఎక్కడ ఇంపాక్ట్ ఉంటుందని. అండ్ ఆయన వచ్చి 100% ఆ డైలాగ్ని పెట్టారు. నేను నేను ఎలా ఊహించుకున్నాను అది, ఆ సీన్ స్క్రీన్ మీద జనాలు దాన్ని ఎలా రియాక్ట్ అవుతారని చూసాను, ఎగ్జాక్ట్లీ అదే రియాక్ట్ చేశారు. మీన్స్ ఆ డైలాగ్ ఆ క్యారెక్టర్ చెప్పిన తర్వాత, కత్తి కింద వేసిన తర్వాత థియేటర్లో ఒకే క్లాప్స్. సో ఆ ఇంపాక్ట్ నేను కొరటాల శివకి షూట్ చేసే ముందే చెప్పాను, ఈ సీక్వెన్స్ మీరు చూడండి, ఈ విలన్కి క్లాప్ వస్తుంది 100% అని. అండ్ అలాగే అయింది అది. అండ్ ఆ మూవీ షూటింగ్, ఆ జర్నీ మొత్తంలో ప్రభాస్ గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది? వెరీ గుడ్. ఆయన వచ్చి ఇంటి నుంచి అన్ని వంట చేసుకొని అన్నీ తెప్పేస్తారు ఆయన. ఫిష్ నుంచి ఇది అది మటన్ చికెన్ అదన్నీ తెప్పేస్తారు. సో ఎలా అంటే నేను యాజ్ ఇట్ ఈస్ అప్పుడు చాలా హెఫ్టీగా ఉండేవాడు. నేను 98 kgs ఉన్నాను నేను అప్పుడే వర్కౌట్ చేసి. నేను ప్రభాస్ చెప్పేది, ప్రభాస్ నేను ఇంత తింటే ఇంకా వెయిట్ వేసేసుకుంటాను, నాతో ప్లీజ్ ఇవ్వకండి అని చెప్తే, లేదు సంపత్ మనం డెఫినెట్గా